సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు హత్యకు దారితీశాయి. రాత్రి బీఆర్ఎస్ మద్దతుదారులపై దాడి జరిగింది. కర్రలు రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య మృతి చెందారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తో పాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు హత్యకు దారితీశాయి. అయితే ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, బీఆర్ఎస్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తి చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, రేపు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో తుంగతుర్తి సెగ్మెంట్ లో మర్డర్ పాలిటిక్స్ అయితే కలకలం రేపుతా ఉన్నాయి. గత రాత్రి నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారులపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉప్పల మల్లయ్య చనిపోయాడు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 70 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఇటు ఓటర్లను కలిసేటువంటి క్రమంలో ఈ ఇరు వర్గాల మధ్య దాడి అంటే ఘర్షణ చోటు చేసుకుందా, లేకుంటే వ్యూహం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారా అనేటువంటి విచారణ పోలీసులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో తాజాగా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ హత్య కలకలం రేపుతా ఉంది. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులకు కూడా దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే గ్రామంలో భయమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం ఇటు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే తుంగతుర్తి సెగ్మెంట్ అంటే అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా ఎప్పటి నుంచో ప్రచారం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే సమస్యాత్మక అంటే ఇక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రోజు ముందే పోలింగ్ జరిగేటువంటి ముందు రోజే గ్రామంలో పికెటింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా కూడా భద్రత లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం కూడా పరిస్థితి ఉద్రిక్తగా దారితీసిందనేటువంటి ఆ అభిప్రాయాన్ని కూడా అక్కడ గ్రామస్తులు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే 100కు కాల్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఆ సకాలంలో స్పందించకపోవడం, ఘర్షణ చిలికి గాలివానగా మారి అంటే రాళ్లు కర్రలతో దాడి చేసుకునేటువంటి పరిస్థితికి దారి తీసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏకంగా 70 నుంచి 80 మంది కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే వారు బీఆర్ఎస్ అంటే గొడవ జరుగుతున్నటువంటి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 15 నుంచి 20 మంది ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు 70 నుంచి 80 మంది ఉన్నారు. వాళ్ళు వ్యూహాత్మకంగా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వారు ముందస్తు ప్లాన్ ప్రకారం కర్రలు రాళ్ళు దాడికి పాల్పడేటువంటి వ్యూహ రచనతో అక్కడ దాడికి చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ దాడికి సంబంధించి జిల్లాలో కలకలం రేపుతా ఉంది. ఈ ప్రభావం కూడా పక్క గ్రామ పంచాయతీలపై కూడా చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఆ గ్రామంతో పాటు లింగంపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే చనిపోయినటువంటి మల్లయ్య మృతదేహాన్ని సూర్యాపేటలోని మార్చురికి తరలించారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ మల్లయ్యకు సంబంధించి అంటే అంత్యక్రియలు పూర్తి చేసే వరకు కూడా ఇటు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు అంత్యక్రియలు పూర్తి చేసి రేపు ఉదయం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల ముందే అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఇటు పోలీసు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గ్రామంలో
ముందు అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఇప్పుడు పోలీసులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా క్షతగాత్రులను కూడా పరామర్శించేందుకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు ఉదయం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హత్య జరగడంపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆందోళనకు కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతాయి. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికల వేళ ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హత్యకు గురిగాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 15 మంది కార్యకర్తలు కూడా గాయాలకు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.